ముఖ్యమంత్రి గారు ఈ జిల్లా చాలా పెద్ద రాజకీయ నాయకత్వం అందించిన జిల్లా. అర్గోల్ రాజారాం మొదలుగోను రామ్ గోపాల్ రెడ్డి గారు, డి శ్రీనివాస్ గారు, సంతోష్ రెడ్డి గారు లాంటి పెద్ద నాయకులు రాష్ట్రానికి సేవలు అందించినటువంటి భాగ్యం కలిగించినటువంటి జిల్లా నిజామాబాద్ జిల్లా. ఆసియా ఖండంలోనే పెద్ద గంజు మన నిజామాబాద్లో ఒకప్పుడు ఉండేది. వ్యవసాయ ఆధారితంగా ఉన్నటువంటి ఈ జిల్లా నిజాం సాగర్ ఆయకట్టు నీళ్ల వల్ల యావత్ తెలంగాణలో ఒక ధనాగార జిల్లాగా పేరు పొందినటువంటి నిజామాబాద్ జిల్లాకి మీకు కూడా ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆర్మూరు రైతు దీక్ష మొదలుకొని మీ పాదయాత్రలో ప్రేరేపితున్నటువంటి ప్రజలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినారు. ముఖ్యంగా నిజామాబాద్ పట్టణం ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలి, 1931లో ఏర్పడిన మున్సిపాలిటీ ఇది. 95 సంవత్సరాల క్రితం ఏర్పడ్డ మున్సిపాలిటీకి స్మార్ట్ సిటీ రాలే, కానీ 1956లో ఏర్పడ్డ కరీంనగర్కి స్మార్ట్ సిటీ వచ్చిందంటే ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడి యొక్క ఘనత ఏమిటో మనకు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు బాంబే నాగ్పూర్కి ఎక్కువ కనెక్ట్ ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లా ఎయిర్పోర్ట్ అడిగినప్పుడు మీరు దీన్ని 2వ ఫేజ్లో పెడతామని చెప్పినారు. ఇక్కడ ఎయిర్పోర్ట్ అవసరం ఉంది, మనకు ముందు ప్రాంతంలోని ఎయిర్పోర్ట్కి స్థలం కూడా కేటాయించడం జరిగిందనే మాట కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. మీ విజనరీ నాయకత్వంలో ఇక్కడ ఎయిర్పోర్ట్ ఏర్పడితే ఇటు బాంబేకి, నాగ్పూర్కి, హైదరాబాద్కి మధ్యన హబ్గా మారే అవకాశం ఉంది. కాబట్టి 2వ ఫేజ్లో ఎయిర్పోర్ట్ శాంక్షన్ చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అదేవిధంగా స్మార్ట్ సిటీ ఎలాగూ రాలేదు కాబట్టి మీరు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు. నిజామాబాద్ పట్టణానికి అత్యధిక నిధులు ఇచ్చి నిజామాబాద్ పట్టణం ఒక మేటి పట్టణంగా తీర్చిదిద్దేందుకు దాన్ని దోహదపడాల్సిందిగా మిమ్మల్ని నేను కోరుకుంటా ఉన్నాను.